మీకోసము కొన్ని చిట్కాలు చెప్తానండి. మనము కుర్చీలు మంచాలు బాగు చేసుకోవటానికి ఏం చేయాలంటే టేకు వస్తువులని మనము వంట నూనె ఉంటుంది కదండి, ఆ వంట నూనెతో బాగు చేసుకుంటాము. కూరలు ఉప్పు ఎక్కువైతే పాల మీద మేగడ కానీ బంగాళాదుంప ముక్క కానీ వేయాలండి. బంగాళాదుంప ముక్క వేసి కొంచెం ఉడికిన తర్వాత ఆ ముక్కని కూరలో కానీ పులుసులో నుంచి కానీ తీసేస్తే మనకి ఉప్పు కరెక్ట్గా సరిపోతుందండి. కత్తులు కత్తెరలు పదును, కత్తులు కత్తెరలు అవన్నీ పదును పెట్టుకోవాలంటే మనం పింగాణి కప్పు వెనక్కి తిప్పించి దాని మీద రుద్దామనుకోండి, అప్పుడు మనకి కప్పు కత్తెరలు బాగా పోతాయండి. రాత్రులు బొద్దింకలు చోటలు సింకులో రాకుండా ఉండాలంటే వైట్ వెనిగర్ అని వేడి నీళ్ళలో వైట్ వెనిగర్ వేసి ఆ నీళ్లు మనం అంతా పనిచేసుకున్న తర్వాత పోస్తే మనకి చిమటలు కానీ వేరే పురుగులు బొద్దింకలు లాంటివి మళ్ళీ బల్లు లాంటివి రాకుండా ఉంటాయండి. సూది తుప్పు పడితే మనము సోపులో సూదిని దించామనుకోండి, ఆ తుప్పు పోతుందండి. మోకాళ్ళ నొప్పులకు అవిసె ఆకు కానీ లేదా మునగ ఆకుని కానీ వెల్లుల్లిపాయలతో కలిపి వేడి వెచ్చ చేసిన తర్వాత కొంచెము ఉప్పు వేసి వెచ్చ చేసుకొని కళ్ళుప్పు మైన ఆకుని మనము దంచినది కట్టుకున్నామంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయండి. మనం వేసుకునే టాబ్లెట్ కాగితాలు రేపర్స్ ఉంటాయి కదండి, ఆ రేపర్ తోటి మనము మాడిపోయిన స్టీల్ గిన్నెలని తర్వాత పెనాలని తర్వాత బాణలని రుద్దితే వెంటనే మనకి దానిలో ఉండేదంతా మాడిపోతుందండి. జవ్వాది అనే సుగంధ ద్రవ్యాన్ని అమ్మవారి పూజలకి కుంకుమలో కలపాలండి. అలాగే జవ్వాదిని పచ్చకర్పూరాన్ని తీసి మనము ఇంట్లో పెట్టుకున్నామంటే మంచి సువాసన వస్తుందండి. పచ్చకర్పూరం అనేది మంగళవారము శుక్రవారము అమ్మవారికి వెలిగించామంటే దీపంలో మనము ఇల్లు ప్రశాంతంగా ఉండి పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇంట్లో బాగా ఉంటాయండి. మనము ప్రశాంతంగా ఉండడానికి పచ్చకర్పూరం లడ్డు కర్పూరం చాలా ఉపయోగపడుతుందండి. ఓట్స్లో ఫైబర్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా జీర్ణం అవుతుంది. ఓట్స్ని ఉప్మాగా కూడా చేసుకోవచ్చు. దానిలో పచ్చి బఠానీలు, క్యారెట్, ఉల్లిపాయలు, టమాటాలు వేసుకొని నెయ్యితో ముందు ఓట్స్ని కాసేపు వేయించిన తర్వాత పక్కన పెట్టి ఇవి కలిపి ఉప్మా చేసుకుంటే మనకి తొందరగా డైజెషన్ కంప్లీట్ అవుతుంది. డైజెషన్ సిస్టమ్ బాగుంటుందండి. నేను హిందూ ధర్మశాస్త్రాన్ని ప్రకారం హిందూ సమాజము ఒక వీడియోని చాలా రోజుల క్రితం చూశానండి. చూసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మనం పెట్టుకునే బొట్టు స్టిక్కర్లు అనేవి చెప్పు తోలుతో నుంచి చేస్తారు అని చెప్పారండి. అందుకని నేను ఆ రోజు నుంచి అంటే ఇది నేను పాటిస్తున్నాను. మిమ్మల్ని